మండలంలోని మూలసాగరం ఇస్లాంపేటలో మురుగునీటి సమస్య పరాకాష్ఠకు చేరింది. రోడ్లపైనే డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుంటే రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయి. నిల్వ ఉన్న మురుగు వల్ల దోమలు పెరిగి ఇళ్లలోని వారంతా రోగాల బారిన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి స్థానిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఈ దారుణ పరిస్థితి ఏంటి? ఓట్ల కోసం రావడం కాకపోతే రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఇస్లాంపేట డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మూలసాగరం ఇస్లాంపేటలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కాలువల నుండి మురుగునీరు రోడ్లపైకి రావడంతో స్థానికులు నడవడానికి కూడా వీలు లేక నరకం చూస్తున్నారు. నిల్వ ఉన్న నీటితో దోమలు, ఈగలు ముసిరి చిన్నారులు, వృద్ధులు ఆసుపత్రుల పాలవుతున్నారు. నాయకుల మాటలే తప్ప చేతలు శూన్యం అంటున్న స్థానికులు కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరుగుతోందని చెబుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని, స్థానిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఈ దుస్థితి ఉండటం దారుణంగా మారిందని వాపోతున్నారు. నాయకులు కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా పార్టీలకు అతీతంగా స్పందించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ మరియు స్థానిక మంత్రి తక్షణమే జోక్యం చేసుకొని ఇస్లాంపేట డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. చూడండి, మీరు ఇక్కడ వచ్చేసి కలెక్టర్ మేడం ఉన్నారు, నంద్యాల జిల్లా కలెక్టర్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వాళ్ళు మంత్రి గారు ముస్లిమ్స్ ఉన్నారు, ఫారూక్ సార్ గారు. వాళ్ళకు కానీ ఎవరికి కానీ ఈ సమస్యలు పెడుతున్నాము, ఫోన్లో సెల్లుల్లో చూస్తున్నారు, కానీ దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి ఉంది? ఎక్కడ చూడండి. ఏ ఏ ఏ ప్రాంతంలో అభివృద్ధి ఉంది చెప్పండి. ఎక్కడ లేదు. ఊరికి అనుకుంటూ తిరుగుతున్నారు. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు, ఇల్లు టీడీపీ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ అభివృద్ధి జరగడం లేదు. సమస్య చూస్తే ఇంత జనాలకు ఇంత ఇబ్బందిగా ఉంది. మీరు ఎవరన్నా కానీ ఇన్ఛార్జి ఆఫీసర్లు కానీ కలెక్టర్ మేడం గారు కానీ ఆమెకు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాం కలెక్టర్ మేడం గారికి. అమ్మ, మీరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు, మీరు చూడండి దయచేసి మా ఆడోళ్ళకు మా పిల్లలకు ఎంత ఇబ్బందికరంగా ఉందో మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాము. మీ వల్ల జరుగుతుందని మాకు నమ్మకం కలిగింది. మీరు చేపేయండి. ఇది చేసిన తర్వాత మీకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాము. ఈ కాలువల కోసమే మేము తణుకులాడుతుండేది. ఈ సందులో పిల్లలు పెద్దలు ఎట్లా నడచాలని చెప్పేసి ఇంకా వచ్చిన వస్తుంటారు, పోతుంటారు, మాకు ఓట్లు వేయరు. అంతవరకే. ఇంకా మళ్ళా ఈ సందు తొంగి చూడరు, చెయ్యరు. ఇంకా అట్లనే మురికి కాలువలోనే తిరగాలనా, మేము ఉండాలనా. ఇంకా పిల్లలకు జ్వరాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇంకా ఆసుపత్రులకు ఇదే పని మాకు పోవడానికి. ఇంకా ఏమన్నా ఇస్తారా? ఏమి ఇయ్యలేదు. వచ్చి చూస్తారా? చూడరు. ఏం చేయాలా? ఇంకా దీనికి అవసరము చెప్తానే ఉండారు. అందరికి చెప్పినాము, ఎవరు చెప్పలేదు. చెప్పినా గాని వచ్చి వస్తామ్మా చేస్తారమ్మా అంటారు. వచ్చేది లేదు, చేసేది లేదు. అక్కడ ముందు కాలువ చేసి ఇక్కడ మళ్ళా కాలువ చేసినారంటే నీళ్లు పోతాయి. ఇంకా నీళ్లు ఎక్కడ పోవాలా? ఎక్కడ లేదు నీళ్లు. ఆ కాలువతోనే ఇంకా మాకు ఇబ్బంది అయిపోయింది. సమస్యనే మాకు, కాలువ సమస్యనే. పన్నులు కావాలా? మళ్ళా పన్నులు కట్టకుంటే వచ్చి ఇంటికాడికి దౌర్జన్యం చేస్తారు. కుళాయి నీళ్లకు కట్టలేదు పన్నులు అని అంటారు. అన్ని సమస్యలు వాళ్ళు అడిగి ఇప్పించుకొని వస్తారు. కరెంటు బిల్లు లేకుంటే కరెంటు బిల్లు కట్టకుంటే వచ్చి పీకి పారేస్తారు. ఇటువంటివి చెయ్యాలి కదా, ఏం చెయ్యరు. వచ్చి సమస్య ఏమో వచ్చి కనుక్కుంటారు, పోతారు. మళ్ళీ వచ్చి చేసేది ఏం లేదు. కాలువలు లేవు, నీళ్లు పోవడం లే, ఇంటి ముందర నిలబడిపోతున్నాయి. 24 గంటలు అదే దావ నడసాలి. నడసనికి లేదు అసలు. దోమలు, జ్వరాలు పిల్లలకు. అన్ని రోజుల నుంచి సార్, వారం నెల దాటింది. నెల దాటింది. రోడ్ అయితే లేదు, కాలువలు లేవు, నీళ్లు పోనీకి లేదు. పిల్లలకు జ్వరాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక అభివృద్ధి పని జరగలే ఈ పేటలో అయితే. ఇస్లాంపేట. నా పేరు షాజహాన్. ఇస్లాంపేట ఇది పాత ఏరియా. ఈ ఏరియాకు ఏం చేయడం లే. రోడ్ లేదు, కాలువ లేదు, ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇళ్లలోకి వస్తుంది. ఎట్టో సంసారాలు చేయాలి.
పన్నేమో కట్టించుకుంటారు, ఇల్లు పనులేమో కట్టించుకుంటారు, కరెంట్ బిల్ కట్టించుకుంటారు, అన్ని కట్టించుకుంటారు. అన్ని చేసేటప్పుడు మాకు అన్ని సౌకర్యాలు ఉండాలి కదా. ఇక్కడ మేము మూలసార్ లో ఉంటామండి. మూలసార్ లో గత 20 సంవత్సరాల నుంచి నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను ఉంటున్నాను ఇక్కడ. నేనే కాకుండా నాతో పాటు 60 కుటుంబాలు పైన ఇక్కడ నివాసం ఉంటున్నాయి. అయితే నేను పెళ్ళైనప్పటి నుంచి మా అత్త వాళ్ళ నుంచి కూడా సేమ్ డ్రైనేజ్ సమస్య అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. డ్రైనేజ్ సమస్య ఎక్కడన్నా వస్తే కొంచెం నీళ్లు వస్తే ఇళ్ల ముందు వచ్చేస్తాయి, డ్రైనేజీ పైపుల్లోకి ఎక్కుతున్నాయి. మావి చిన్న ప్రాణాలండి, చిన్న చిన్న పిల్లలు తీసుకొని కూలీ నాలి చేసుకొని బతికేవాళ్ళు. హయ్యర్ అథారిటీస్ దగ్గరికి వెళ్లి మాట్లాడే అంత టాలెంట్ కు మాకు తెలియదు, ఏమీ తెలియదు. మీరే ఏదో ఒకటి దయ ఉంచి సంవత్సరాల నుంచి వస్తున్న ఈ ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరు బెటర్ చేస్తారని అనుకుంటున్నాం. మీరు వెనక చూస్తూనే ఉన్నారు, ఇలాగే ఎక్కడన్నా కొంచెం బ్లాక్ అయితే నీళ్ళಲ್ಲಿ ఇంటి ముందుకు వస్తాయి, డ్రైనేజీ పైపుల్లో కూడా ఎక్కుతూ ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు తీసుకొని మేము కూలీనాలు చేసుకోవాలా, ఇల్లు సంసారం చూసుకోవాలా, పిల్లల హెల్త్ గురించి చూసుకోవాలా, మీరే ఆలోచించండి. మీలాగా పెట్టుబడి పెట్టే అంత స్తోమత అయితే మాకు లేదు, చిన్న ప్రాణాలు మావి. దయచేసి మీరు ఈ డ్రైనేజీ ప్రాబ్లం ని ఎవరైతే తప్పిస్తారో వాళ్ళకి మేము రుణపడి ఉంటాము. సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇది ఒక రోజు కాదు, 2 రోజుది కాదు, 20-30 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం తో మేము కంటిన్యూ అవుతున్నాము. ఇక్కడ మాకు ఏరియాలో ఒక చోట ఇచ్చారు, రైల్వే వాళ్ళ స్థలంలోకి తిప్పుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే బ్లాక్ చేస్తారో అప్పుడు మాకు వాటర్ అనేది ఇళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఇదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు బ్లాక్ చేసినప్పుడల్లా సేమ్ ప్రాబ్లం రివీల్ అవుతుంది. సో మేము ఇక్కడ కాలువలు వేస్తామని చెప్పారు, మెయిన్ రోడ్ వైపు తిప్పుతా ఉన్నారు. సరే అని మేము వెయిట్ చేస్తున్నాము, కొన్ని రోజులకే కదా ప్రాబ్లం తప్పుతుంది అని వెయిట్ చేస్తున్నాం. కానీ మెయిన్ రోడ్ మీద వర్క్ జరుగుతుంది, కానీ ఇక్కడ మా వాటర్ అయితే సేమ్ కంటిన్యూ అవుతుంది. డ్రైనేజ్ వాటర్ అయితే ఇలా మెయిన్ రోడ్ తిప్పింది లేదు. మరి మాకు ఈ సమస్యకు పరిష్కారం ఏంటో మీరే చూపించాలి. ఇలా మేము ఇబ్బంది పడుతూ మా ప్రాణాలు మీ ప్రాణాలు లెక్కే కదా, మమ్మల్ని కూడా కొంచెం చూడండి, మాకు పరిష్కారం అనేది చూపించండి.